చెప్పారా? కేంద్ర ప్రభుత్వ అనుమతితో ప్రాజెక్టులు తలపెట్టారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తిరు. వీళ్ళ పంచాయతీ ఇంకా ఒడవలే. బీజేపీ రాష్ట్రానికి బీజేపీ పెబ్బ ఇంకా ఆయనకానే ఉంచుకుండు. అది మాత్రం ఎవరికి ఇస్తలేడు. జనవరి కావాల్సిన అధ్యక్ష పదవి జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి రావస్తుంది. అది మాత్రం ఆయనకానే ఉంచుకుండు. అయితే ఇప్పుడు ఈ కోజాగా కిషన్ రెడ్డి కోజాగా ప్యాసింజర్ లిఫ్టులు ఓపెన్ చేసి బుడపొరగల కురుకురులు పంచే కురుకురు ప్యాకెట్లు పంచే కోజాగా దాన్నే అభివృద్ధి అని చెప్పే కోజాగా కిషన్ రెడ్డి కోజాగా ఏమంటుందయ్యా అంటే, ముఖ్యమంత్రి మీరా నేనా అనుకుంటా ఎన్నికలకు ముందు ప్రజలకు ఎవరు హామీ ఇచ్చారో అమ్మని దండం పెడితే వీళ్ళు మహాసొక్కవైన వాళ్ళు ఉన్నట్టుగా. ఓహో, ఇక తీసుకుందాం కథ. వీళ్ళు ఎన్నికలకు ముందు హామీలు ఇయ్యరు. మంచి మనుషులు, రామసక్కని మనుషులు. అసలు వీళ్ళకు జనాలను బొల్తగొట్టే తెలివే లేదు. మా సొక్కమైన వాళ్ళు. మరి రేవంతం అయ్యా ఒకడే ఇచ్చిండా హామీలు? ఎవరు ఇవ్వలేదా? ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ వాళ్ళు నిన్నమొన్న కేజ్రీవాల్ పని చేసిరు కదా. ఎట చేసిరు అయ్యా అంటే, నెలకు ఆడోళ్లకు మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఏదో ఉండగా సంకల్ప పత్ర. అగో దాన్ని రాసుకొచ్చి సంకల్ప పత్ర. అబ్బో, వీళ్ళ వ్యవహారం చిన్నసనగా లేదు. ఇంకా ఎదటోళ్ళ మీద బట్టకాల్చి మీదేస్తుర్రు. ఆడోళ్లకు నెలకు 2500, 500కే గ్యాస్ బుడ్డి. ఇంకో ఈ కథ పెట్టిర్రు. పుసుక్కున ఎవరన్నా పొట్టతో ఉంటే వాళ్ళకు 21,000 గర్భిణీ స్త్రీలకు. గర్భిణీ స్త్రీలకు 21,000. ఇంకా బాగానే ఉన్నాయి. ఇక నాకే జరంత ఆదికొస్తలేవు కానీ ఇంకా బాగానే ఉన్నాయి. అయితే ఇక ఈ రకంగా వీళ్ళు ఇంకా మసక పెట్టిర్రు. అమ్మో నేను మర్చిపోతున్నా, హోలీ పండుగకు దీపావళి పండుగకు ఉచితంగా గ్యాస్ బుడ్డీలు. మళ్ళీ అట్లా కూడా పెట్టిర్రు. హోలీ పండుగ దీపావళి పండుగ, హోలీ దీపావళికి గ్యాస్ బుడ్డీలు ఉచితంగా. అమ్మో, చిన్న సన్న వ్యవహారమానా? మరి ఈ కావా? ఇప్పుడు మీరు అడ్డగోలుగా హామీలు ఎందుకు ఇచ్చిర్రు అని పత్తితోనే వలుకుతుండ్రు చిలక పలుకులు కిషన్ రెడ్డి. మరి వీళ్ళు ఎట్లా పలికిరు? మరి ఢిల్లీలో ఎలక్షన్ల ముందర పలికి మరి కేజ్రీవాల్ను ఎట్లా మాడబెట్టిరు? అయితే వీళ్ళు చేస్తేనేమో ఒక ఎత్తు, వాళ్ళు చేస్తేనేమో ఒక ఎత్తు. మంది చేస్తేనేమో వ్యభిచారి, వీళ్ళు చేస్తే సంసారి. ఎంత రామసక్కదనంగా ఉంది కిషన్ రెడ్డి కోయాగా ముచ్చట. మరి వీళ్ళే ఎందుకు పెట్టిరు ఈ పథకాలు? ఈ కావా? మీరు ఇచ్చిన హామీలు ఈ కావా? సంకల్ప పత్రం పెట్టి మీరు ఇచ్చిన పథకాలు ఈ కావా? మీ ఉద్దారకం మంచిగా ఉన్నది. ఇవాళ నువ్వేమిటికి ఇచ్చినావు హామీలు, నువ్వెందుకు పెట్టినావు హామీలు అంటే నీది గదే పాట, ఆయనది గదే పాట, అందరిది గదే పాట. దేశంలో ఏ నాయకుడు కూడా నేను మీకు ఏం చేయను, నాకు ఓటయ్యి, మీకు ఏం పథకాలు పెట్టను, మీకు ఏం చేయను అంటాడా? ఎవరు ఇష్టం వచ్చిన తీరుగా వాళ్ళు చెప్పుకుంటూ పోతుర్రు. ఉచితాలు వద్దు, ఉచితాలు వద్దు, ఉచితాలతోటి సోమరిపోతులు అవుతురు అని మీరే అంటిది. మళ్ళీ మీరే ఈ రకంగా ఆశ పెట్టి జనాల మలుపుకుంటుంది. ఇదా మీరు చేసే ఉద్దారకం? ఇక ఇప్పుడు ఈ కోయిలాగా ఏందది 67 సంవత్సరాలు 14 మంత్రులు, 14 మంది ప్రధానమంత్రులు అయ్యారు ఇప్పటికీ. ఇండియాకు, భారతదేశానికి 14 మంది ప్రధానమంత్రులు అయ్యారు ఇప్పటికీ. అయితే 67 సంవత్సరాలలో
67 సంవత్సరాలలో దేశం చేసిన అప్పు 50 ఎంత 55 లక్షల కోట్లు. అయితే ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక మోడీ పగ్గాలు చేపట్టినాక అది 9-10 ఏళ్ళల్లో 155 లక్షల కోట్లకు పెరిగింది. చూసుకోరి 67 సంవత్సరాలలో 55 లక్షల కోట్లున్న ఖజానా అప్పు ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక బీజేపీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక 155 లక్షల కోట్లు ఇప్పుడు భారతదేశం జనాల నెత్తి మీద కుంపటి పెట్టి కూర్చున్నారు. వీళ్ళ పరిపాలన అంత మంచిగా ఉందాట. వీళ్ళు ఏం హామీలు ఇయ్యరాట. హామీలు ఇచ్చేది వాళ్ళే, అప్పులు చేసేది వాళ్ళే, తప్పులు చేసేది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు మా తెలంగాణకు రావాల్సిన వాట రావాలి అని ముక్కు పట్టి వరం అడిగితే నన్ను ముందలేస్తున్నావు. మరి నన్ను ముందలేస్తున్నావు అంటే నువ్వు తెలంగాణ సొమ్ము తింటలేవా? నువ్వు తెలంగాణ మనిషివి కావా? మరొక తినేదేమో మొగలి సొమ్ము, పాడేదేమో మిగిలిన పాట అన్నట్టు ఉండేవే ముచ్చట. నువ్వు తెలంగాణ మంత్రివే కదా. తెలంగాణ జనాలు గెలిపిస్తేనే కదా నువ్వు గెలిచింది. మరి గట్టట ఉంటుంది. అందుకనే రాష్ట్ర అభివృద్ధిలో నువ్వు కూడా పాలు పంచుకో. రాష్ట్ర అభివృద్ధిలో నువ్వు కూడా పాలు పంచుకుంటే రేపు రాబోయే రోజుల్లో జనాలు మీకు మంగళారతి పడతారు. పట్టరా? అరే రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయి మోడీ సార్కు షెడ్డో పడ్డో ఏదో మాకు 5 కథమతలాలు రావాలి, 5 ప్రాజెక్టులు షెడ్డా పడ్డ మేము 5 అంశాలు మేము ముందరే పెట్టినాం అని అంటే అందులో కొంచెం సరే అందులో సొంత పార్టీ కిషన్ రెడ్డి కూడా ఇంతో అంతో తిప్పల పడ్డాడు, చేపిండు అనేది కూడా జనాలు గుర్తుపెట్టుకుంటారు కదా గుండెలా. ఓ అమ్మా ఇక నేనెందుకు పోతా, నేనెందుకు పట్టించుకుంటా, నేనా ముఖ్యమంత్రిని. నువ్వు ముఖ్యమంత్రి కాకపోతే కేంద్ర మంత్రి కావా? ఏడంగా ఎగురు పెట్టినావు కేంద్ర మంత్రిగా. తెలంగాణ జనాలు వేస్తేనే కదా. ఇక గీదానికి ఇక దీనికి ఇప్పుడు మెట్రో అయినా, రీజనల్ రింగ్ రోడ్ అయినా, షెడ్ అయినా, పడ్డ అయినా జరంతా మోడీ సారికి నువ్వు రాసుకొని పూసుకొని తిరుగుతావు ఒక పార్టీ కథ కాబట్టి అంటే అన్నాడో ఏమో. ఏమిటి అన్నాడు? తిందాం తాగుదాం దావత్ చేసుకుందామని అంటుండా. తెలంగాణను బాగు పెడదాము, తెలంగాణలో అభివృద్ధిని సాధించుకుందాం. ఎలక్షన్ల వరకే రాజకీయం, నీ రాజకీయం నీది, నా రాజకీయం నాది. గీంత దానికి నువ్వు కాకర బీకర అని కాలు దూగితే అది సకదనం ఏముంది? తెలంగాణ జనం అర్థం చేసుకోరా? అయితే ఇదేదో ఇక ఈ పేరు వీళ్ళకే వస్తుంది, అంటే పేరు మీకే వస్తుంది. కేంద్రంలో మోడీ సార్తో బ్రహ్మాండంగా కొట్లాడి సార్ ఎంతవరకన్నా పురస్తే మనం తెలంగాణని జర బాగు పెడితే రేపు రాబోయే రోజుల్లో జనాలు మన దిక్కే మలుతులు అని బిరిగే కొట్లాడి తెచ్చిండు సారు అనేది ఉండదా? చరిత్రలో నీ పేరు నిలవదా? ఊరిని ఇప్పుడు పంచాయతీ ఉంటుంది, ఆ పంచాయతీలో ఎవరు చెప్తే వాడింటాడో వాటితో చెప్పిస్తారు. ఊర్లల్లో పంచాయతీలు గిది కూడా తెలియపోతే ఎట్లా నీకు కిషన్ రెడ్డి? ఊర్లల్లో ఏదైనా పంచాయతీ అవుతుంటే అరే